ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సహోదరి సహోదరులారా, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు, మూడుల నోరు అప్పుడే నాశనము చేయును. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం యెహోవా యొద్దకు మరుదులము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్వస్థపరచును. యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకొనుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుదము రండి. ఉదయమున తప్పకొన వచ్చిన రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన ఎద్దుకు వచ్చును. యోహాను ఈ విధంగా అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధు వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగైన వారైనందున నేను వ్రాయటలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందును ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని అంగీకరించేవాడు కాదు, కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినట్లా మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్యజీవం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందునని, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందునని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ ఉపదేశమును అంగీకరించి నీ మార్గంలో నడుస్తూ నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి మాకు కలిగిన స్థిర మనస్సును విడిచిపడిపోకుండా కాచుకుని ఉంటూ నీవు అనుగ్రహించి కృపయందును జ్ఞానమునందును అభివృద్ధి పొందుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.